వారు కూడా పిలవడం జరిగింది. మీరు కూడా మనకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటారు. ఈ మేడం వచ్చేసి అసలు క్యాంప్ ఉంది. అంటే ఈ యొక్క వాళ్ళు స్వయంగా ఏదైనా ఒక స్కిల్ నేర్పిస్తే అంటే ఒక ఇప్పుడు ప్రజెంట్ మనం నేర్పించేది ఇక్కడ ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఎంబ్రాయిడరీ అంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్. కానీ దీంట్లో చాలా రకాల బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్, జూట్ బ్యాగ్ల తయారీ, ఆడవాళ్ళకి సంబంధించిన, మగవాళ్ళకి సంబంధించిన సెల్ఫ్ రిపేర్, ఏసీ రిపేర్, ఇలాంటి టీవీ ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో ఉండే వాళ్ళకి, ఆడవాళ్ళకి కానివ్వండి, మగవాళ్ళకి కానివ్వండి, నిరుద్యోగులకు, ఎవరికి నిరుద్యోగులకు ఒక స్కిల్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న స్కిల్లో అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అలా ఒక 35 మెంబర్స్ ని సెలెక్ట్ చేసి తీసుకొని వాళ్ళకు ఒక మంచి స్కిల్ ఇచ్చి, తర్వాత వాళ్ళ స్కిల్లో వాళ్ళు ఉత్తీర్ణులు అయితే వాళ్ళ బ్యాంక్ నుండి లోన్ ఇచ్చి వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళు ఏదైనా షాప్ కానీ పెట్టుకొని స్వయం ఉపాధి పొందాలని శిక్షణ ఉద్దేశం. చాలా మంది గోరుగా జగిత్యాల పెట్టుబడి నిజామాబాద్ పోయి ఐడియా తెలుసా చెప్పండి. ఇంట్లో గిడి చూస్తా ఉంటుంది, కట్ట కింద రేటు ఉంటుంది. నిజామాబాద్ కొడుకా అవద్దు మన దాంతో గట్టి ఖరాబ్ అవుతుంది. గోవాకు చేతులకు క్యాన్సర్ వస్తుంది, స్కిన్ క్యాన్సర్ వస్తుంది. అప్పుడు కాకుండా ఫ్యాషన్గా సొసైటీలో మనం ఒక ఉందాక బతకడానికి ఒక ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది లేడీస్ తెలుసుకొని ఒక సొసైటీగా ఫామ్ చేసుకొని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లైక్ బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు. దానికి 10 మంది ట్రైనింగ్ ఇచ్చవచ్చు. మనము బ్రాంచెస్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న స్టడీ తీసుకొని ఒక లేడీ ట్రైనింగ్ తీసి పెట్టుకోవచ్చు. చాలా మంది డబ్బులు కూడా వెళ్ళాలంటే చాలా మంది డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు రావాలంటే మనం సెల్ఫ్ మేనేజ్మెంట్తో స్కిల్ఫుల్ తయారీ మన షాప్స్ ఓపెన్ చేసుకోవాలి. ఫ్యాషన్ డిజైనింగ్ పోసుకోవాలి, మెహందీ డిజైన్ కానీ. మెహందీ డిజైన్ చాలా ఫాస్ట్ అది. ఏ పెళ్లి కానీ పెళ్లి కూతురు మెహందీ అవసరం. ఖచ్చితంగా పెళ్లి కూతురు మెహందీ అంటే ప్రకృతి అంటే పంచభూతాలతో నిండింది. ప్రకృతి లాగా ఉన్నారు. ఒకరు ఈ లక్ష సతీష్ కుమార్ అనే సెక్రటరీ, ఇంకొకరు చిత్తూరు వెంకటరావు అనే కోశాధికారి, అదే వారికి ఇక్కడ మా అమ్మ ఇద్దరి గురించి చెప్పాలి. ఒక 5 సంవత్సరాల నుండి ఎంపీఎస్ఎస్ జాబ్ మళ్ళీ పోయేటప్పుడు బయోమెట్రిక్ ఉంటుంది. 8 hours ఇంటూ 50 days 240 ఖచ్చితంగా వీళ్ళు నేర్చుకుంటారు. రేపు ఎగ్జామ్ ఎదుగుతుంది. ఎగ్జామ్ లో రాసినప్పుడు కూడా 240 గంటల కంటే తక్కువ ఉంటే కూడా తీసుకోరు, ఆటోమేటిక్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని అది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మీరు 9:30 ఈవినింగ్ 5:30 వరకు నేర్చుకుంటారు. మధ్యాహ్న భోజనం కూడా దేవాలయం నుండి మనము ఏర్పాటు చేస్తున్నాము. ఇది అన్న ఎందుకంటే మా కాన్సెప్ట్ ఏంటంటే మన ప్రాంత వాసులు ఇక్కడ నేర్చుకోవడం మూలంగా ఉపాధి అనేది ఇంటర్నల్ గా సపోర్టింగ్ ఉంటుందని చెప్పేసి భావనతో ఈ శిక్షణ ఈ విషయం ఆల్రెడీ 2012 ఐటీడీ లోపల మన కొమరంభీం స్టేడియం ముందు 4 సంవత్సరాల మేడం కోచింగ్ ఇచ్చింది. ఈమె ద్వారా శిక్షణ పొందిన వాళ్ళు ఒకసారి లేవంటామా పైకి. ఈ అమ్మాయి 2012లో నేర్చుకుంది. ఇక్కడ ఆల్రెడీ మగ్గం వర్క్ ప్లస్ ఎంబ్రాయిడింగ్ ప్లస్ టైలింగ్ నేర్చుకుంది. ఉపాధి అనేది ఇంటర్నల్ గా అవకాశం ఉంది. అందరూ కూడా వాళ్ళ గ్రామాల లోపల కుట్టు మిషన్ ద్వారా ఎంతో ఆర్థికంగా సంపాదించుకుంటున్నారు. అంటే అప్పుడు నేర్చుకోవడం వల్ల వీళ్ళందరూ కూడా వీళ్ళ బాటలో ఉండాలని చెప్పేసి మనం ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం జరిగిందన్న. ముందుగా మనము ఇప్పుడు ఆ మగ్గం వర్క్ దగ్గర కొట్టి స్టార్ట్ చేసిన తర్వాత మనం ఉపన్యాసం స్టార్ట్ చేద్దాం. క్లాస్
సిద్ధిరస్తు. స్టార్ట్. కూర్చోండి, అందరూ కూర్చోండి. కూర్చోండి, అందరూ కూర్చోవాలి. అటు వెళ్ళండి, ఫోటో వీడియో వాళ్ళ ఆవాయికి వెళ్ళండి. లేదు సార్ మీరు తీసుకెళ్ళాను ఇక్కడ మీరే తర్వాత క్లాత్ అది ఒక మెటీరియల్ బాక్స్ తీసుకురండి అమ్మ. మెటీరియల్ బాక్స్ ఒకటి తీసుకురండి. ఒక బాక్స్ తీసుకురండి. ఆ క్లాత్ అదే అదే తీసుకొచ్చేసి మిషన్ కూడా తెచ్చుకోండి అమ్మ. మిషన్ తీసుకురండి. మిషన్ తీసుకురండి. सर्वमंगलमांगल्ये शिवे सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. मुहूर्तकाले दीर्घादिना नवानां ग्रहाणां अत्यन्तान् पुण्यतां परसिद्धिरस्तु. सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्तान् पुण्यतां परसिद्धिरस्तु. यत्र आत्ममहोत्सवाय इति कार्ये परिवेदनमहं कृत्वा పూజారి అతని క్లాస్
ఈ యొక్క మెంబర్షిప్ గ్యాదరింగ్ చేసుకొని అందరికీ కూడా కొంచెం ఆగండి బాబా. సాయిబాబా కమిటీ వాళ్ళు కూడా రావాలి సార్ ప్లీజ్. కమిటీ వాళ్ళు మరి ఈ సైడ్ నా వీళ్ళని చూస్తుంటే వాళ్ళ చిన్నతనం గుర్తుకొస్తుంది. అంటే యూనిఫామ్తో స్కూల్కి వెళ్ళినటువంటి రోజులు అంటే ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు బ్యాక్ వెళ్ళిపోయారు యూనిఫామ్తో. మరి వీళ్ళు ఈ విధంగా యూనిఫామ్ శుభం